అదిరిపోయింది అసలు. ఇది సెకండ్ టైం చూస్తున్నా నేను ప్రసాద్స్లో. ఆల్రెడీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చూసేసి వచ్చాను, ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాను. ఎలా ఉంది అప్పటికిప్పటికి మెగాస్టార్ క్రేజ్, తన జర్నీ పెరిగింది, ఆయన ఏజ్ తగ్గిపోయింది, ఆయన మనిషి క్రేజ్ పెరిగింది. ఫేవరెట్ సీన్స్ ఏంటి బ్రో? అంటే సినిమా అంది హోల్ ఒక ఫేవరెట్ సీన్ లేదు, మెగాస్టార్ ఈజ్ ఫేవరెట్ అంతే. మెగాస్టార్ ఫ్యాన్ అయినప్పుడు ఆయన ఫేవరెట్ సీన్స్ అంటే ఏముండవు, మొత్తం సినిమా. ఓకే, అప్పట్లో డాన్స్ సెన్సేషన్ కదా వీణ స్టెప్, ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ అసలు. నేను అసలు అప్పుడు మెస్మరైజ్ అయిపోయాను ఫస్ట్ టైం అసలు ఆ సినిమాలో వీణ స్టెప్ కానీ బంబంబోలిలో సాంగ్ చూసినప్పుడు కానీ. సో ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది నాకు ఆయన చూస్తుంటే. ఇప్పుడు 4K చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? సూపర్ అసలు, చాలా బాగుంది. కలర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ డాల్బీలో చాలా బాగుంది. స్పెషల్గా ఈ సినిమా రిలీజ్ చేసినందుకు వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారికి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ యాక్చువల్గా జనరల్గా ఏమవుతుందంటే ఒకళ్ళ బర్త్డేకి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు, కానీ ఈసారి అన్నయ్య బర్త్డేకి మాకు గిఫ్ట్ ఇచ్చారు ఫ్యాన్స్ అందరికీ వాళ్ళు. నెక్స్ట్ మెగాస్టార్ మూవీస్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ మధ్య కొంత వరుసపెట్టి అప్సెట్ చేస్తున్నారు. మాకైతే అప్సెట్ ఏం లేదు భయ్య, ఆయన స్క్రీన్ మీద చూడడం చాలు. ఆయనకి ఏడాదికి 2-3 సినిమాలు వస్తే చాలు, అది హిట్ కాదనేది మాకు సంబంధం లేదు. సో అప్సెట్ అయితే ఏం కాలేదు. రిజల్ట్ కొన్నిసార్లు మనకు ఫేవరబుల్గా ఉంటుంది, కొన్నిసార్లు మనకు ఫేవరబుల్గా ఉండదు, బట్ దట్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్ వచ్చే మూవీస్ ఆయన 150 సినిమాలు చేశారు, 40 ఏళ్ళు పైన ఆయన ప్రస్థానం. మేమెవరం చెప్పడానికి, ఆయనకు తెలిసి ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలో. సో ఆయన ఎలాంటి సినిమా చేసినా మేము ఎలాగో ఫస్ట్ డే చూస్తాం. రిలీజ్కి వచ్చిన వాళ్ళం ఫస్ట్ డే చూడమా, ఎన్నిసార్లైనా చూస్తాం ఆయన సినిమా. థ్యాంక్ యూ. అప్పుడుగా చూశాను, మా పేరెంట్స్ వచ్చినప్పుడు చాలా బాగుంది. వింటేజ్ మెగాస్టార్ చాలా బాగుంది. రీక్రియేట్ ఇంటర్వ్యూల దగ్గర కొంచెం సీక్వెన్స్ మారింది అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. చాలా బాగుంది వింటేజ్ మెగాస్టార్. ఎస్ రైట్. చూసాను. ఐ థింక్ నిజం చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే చాలా మెగాస్టార్ చాలా బాగున్నాడు ఇప్పుడే. యా డెఫినెట్లీ విశ్వంబర బ్లాక్ బస్టర్ చాలా బాగా. ఓకే, నేను ఆ స్పీచ్ చూడలేదు యాక్చువల్గా. ఐ డోంట్ నో స్టేట్మెంట్ నేను చూడలేదు. థ్యాంక్ యూ. వద్దులే, చెప్పండి అన్న. ఏం సినిమా? ఓకే, ఇంద్ర సినిమా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. చిరంజీవి గారి ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, అన్నీ చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్స్ యాక్షన్ కానివ్వండి, అంతా చాలా బాగుంది. నేను ఫస్ట్ ఒక డైలాగ్ అయితే చెప్పొచ్చండి, సినిమా అనే డైలాగ్స్ బాగున్నాయి, అన్నీ ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. వరకు జన్మదిన శుభాకాంక్షలు. నేను అప్పుడు చూసాను రిలీజ్కి, 2002లోనే నేను రిలీజ్ రోజున వెళ్ళాను. అప్పుడే ఫీల్ ఉందో ఈరోజు కూడా అదే ఫీల్ ఉంది. అప్పుడు ఏ రికార్డ్స్ అయి బ్లాక్ చేసింది, రిలీజ్ కాబట్టి అంత ఉండదు. కాబట్టి సినిమా చాలా బాగుంది. థియేటర్ లోపల రెస్పాన్స్ అంటే కొత్త ప్రతిదానికి దాయిదాయిదాం అయితే సూపర్. ఇంకా అమ్మడోపచ్చి కానీ ప్రతిదానికి సూపర్ రెస్పాన్స్. కొత్త జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు సినిమా థియేటర్లో. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, మళ్ళీ చాలా బాగుంది అనమాట సినిమా. విశ్వంబర నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది చూసారు? ఇంకా థియేటర్లో ఉండిపోయాం కదా, ఫేస్బుక్లో పోస్టులు పెడతా కూర్చున్నాం. అన్నీ షూట్ చేయడం, ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం. ఇంకా చూడలేదు నేనైతేనే, చూడాలన్నమాట. నేను బాస్కి చాలా పెద్ద ఫ్యాన్ని. సూపర్ ఎంజాయ్, అసలు నార్మల్ ఎంజాయ్ కాదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అయ్యి బాబు మామూలు రెస్పాన్స్ లేదన్న, ఎక్సలెంట్గా ఉంది. అన్నగారి బర్త్డేకి ఇప్పుడు ఎస్ ఇప్పుడే చూడడం సూపర్, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అది మళ్ళీ కుమ్మేద్దన్న. నేను మళ్ళీ జనవరి సంక్రాంతి పండగకి ఇక్కడికి వచ్చి సినిమా చూస్తా, అప్పుడు నేనే చెప్తాను మళ్ళీ అదే రెస్పాన్స్. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా మనకి జరిగిన డిస్టర్బెన్స్ తెలుసు అల్లు అర్జున్ గారిది. నేను ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తాను. అల్లు అర్జున్ది మేము ఎలక్షన్కి ఎప్పుడైతే నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్, ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేసామన్నా. ఇప్పుడు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇది ఇంకా మాకు ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ అనేది మాకు లేదు. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే గంగోత్రి సినిమా రోజు నా లాస్ట్ 10th ఎగ్జామ్ లాస్ట్ రోజున నేను గంగోత్రి సినిమాకి వెళ్ళాను. నేను లాస్ట్ 10th ఎగ్జామ్ రోజున ఒక మెగాస్టార్ అల్లుడు సురేఖ గారి అన్న కొడుకు అని చెప్పేసి వెళ్ళాను తప్పించి అల్లు ఫ్యామిలీ, అల్లు రామలింగ మనవడు అని చెప్పేసి మేము సినిమాకి వెళ్ళలేదు. సో ఫ్యూచర్ కూడా అంతే అలాగే ఉంటుంది. అది తనే రిలీజ్ అవుతాడు రేపు పొద్దున్న, ఇప్పుడు కాదు. ఒక సినిమా 2 సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఆ రోజు ఎందుకు దూరం మాట్లాడాం, వచ్చేనేమండి హ్యాపీ కదా. మాకు ఎందుకండి ఆడికి ఫ్లెక్స్లు కట్టి అవి కట్టి ఈ కట్టి మాకే బొక్క కదా, మానేస్తాం. మాకు వచ్చామనండి, దానికి ఇబ్బంది ఏముంది.
అసలు నో ఇష్యూ. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉందని చెప్పేసి ఉండనే ఉన్న ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్కి ఇస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారన్న, స్కూల్కి వెళ్ళారు వస్తారు. ఆర్మీ అది గొప్ప. మా పిల్లడు వచ్చాడు. బర్త్డే సందర్భంగా ఫైనల్గా మాట. ఇంకా ఇప్పుడు సినిమా అయింది కదా, బ్లడ్ బ్యాంక్ వెళ్తున్నాం, బ్లడ్ ఇస్తాం. అది అన్నయ్య అదే నేర్పాడు మాకు, ఆ సంస్కారమే నేర్పాడు. కెలుకుతారు కాబట్టి వీళ్ళు అలా మాట్లాడుతాం తప్పించి మాది ఆ సంస్కారం కాదు. బ్లడ్ ఇవ్వండి, నలుగురికి అన్నం పెట్టండి, అదే నేర్పాడు అన్నయ్య, అదే ఫ్లో వెళ్తాం. థ్యాంక్స్. ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ వరకు గొడవ పడుతుంటారు, ఫ్యాన్ వారు జరుగుతుంటే చూసుకోవాలా. వచ్చాక కొంచెం యాటిట్యూడ్ వచ్చింది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, నిజమేనా? అనుకోవచ్చు, కనిపిస్తున్నాయి. నేషనల్ అవార్డు రావడం వల్ల దానివల్ల కనిపిస్తున్నాయి. బట్ ఏదో ఒక రోజు తెలుసుకో. ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదని కొంతమంది మెగా ఫ్యాన్స్ చాలా మంది అంటున్నారు. అవును, నేను మెగా ఫ్యాన్, నేనే చెప్తున్నాను. త్వరలో మనం ఇంతకుముందు కూడా ఎలా వచ్చాము, పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ రోజులు ఎలా హెల్ప్ చేశారు తెలియదండి. అందరూ హెల్ప్ చేశారు, అంటే అల్లు అర్జున్ రావడానికి. బట్ ఈరోజు గుర్తించుకోలేదు అల్లు అర్జున్. బట్ ఆర్మీ అంటున్నారు, మరి సరిహద్దులు ఉండే ఆర్మీ అది వాళ్ళెవరు? మరి వాళ్ళైతే నా దృష్టిలో వాళ్ళు ఆర్మీ, ఆయనకి ఆర్మీ అంటున్నారు, వాళ్ళ ఆర్మీ అయితే మరి అది ఆయన ఆలోచించారు. నేను కౌంటర్ ఇవ్వట్లేదు బాబు, మీరు ఆలోచించరు బాబు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం అలా అంటే మీరు జగన్ ఫ్యాన్స్ కలిపి ఏట్రా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆలోచించండి, ఏం మాట్లాడుతున్నారు పోకలాగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్లో వస్తే మీరు పక్క వెళ్ళిపోతారు. వాళ్ళు రావట్లేదు, వాళ్ళంతా రాజకీయాలు బిజీ అయిపోయారు అందరూ. వాళ్ళు అంటే గొడవపడ్డారు, వస్తే పట్టించుకోవట్లేదు. అనుకో వస్తే మాత్రం పక్క మీలాంటి వాళ్ళు అందరూ అయిపోద్ది. వాళ్ళు రాజకీయాలు బిజీ అయిపోయారు అందరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, జన సైనికులు గుర్తించండి. హ్యాపీ బర్త్డే అన్న చిరంజీవి. ఇంకా చాలా బర్త్డేలు మీరు చేసుకోవాలి, మీలో సినిమా చూస్తుండాలి. అలా మా పవన్ అన్న అక్కడ సీఎం అవ్వాలి, అది చూద్దాం. అది ఇంకా మీరు ఇంకా సినిమాలు చేస్తూ ఉండాలన్న. థ్యాంక్ యూ. ఇంద్ర రిలీజ్ చూశాను. ఇది చాలా మందికి ఎలా ఉందని అడుగుతున్నారు అన్న. సినిమా 2002లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఎలా ఉందని అడగడం ఏందన్న. రిలీజ్ చిన్నతనంలో థియేటర్లో చూస్తున్నట్టు గుర్తులేదు నాకు ఈ సినిమా, కానీ టీవీలో చాలాసార్లు చూశాను. థియేటర్ వైబ్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇంద్ర సినిమా ఆ వైబ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఆ బంబం బోలే సాంగ్ దగ్గర నుంచి అమ్మడు అప్పచ్చి సాంగ్ వరకు ఒకటే రెస్పాన్స్ అన్న సాంగ్స్కి అయితే. ఇంకా డైలాగ్స్ గురించి చెప్పని అవసరం లేదు. ఇంకా ప్రీ ఇంటర్వెల్ డైలాగ్స్ కానీ, ముక్కే కదా అని పీకేస్తే డైలాగ్ కానీ, ఏ చూసి పెట్టని అప్ప నీకు ఆ పేరు దగ్గర కానీ, లిటరలీ అంటే ఆ ఇంద్ర ఎపోరియానే వేరు అసలు. అంటే రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత లిటరల్ చెప్తున్నా, రిలీజ్ ట్రెండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పోకిరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. నేను ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేశా. యాక్చువల్ నేను ఈ సంధ్యాలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. చూశాను విశ్వంబర, బాగా అనిపించింది. అంటే కొద్దిగా ఒకప్పుడు మనకి అంజీ సినిమాలో మన చిరంజీవి గారిని మనము ఎట్లా చూసామో దానికి ఇంకొద్ది గ్రాఫిక్స్ యాడ్ చేసి ఇంకొద్ది విజువలైజేషన్ తోటి ఈ జనరేషన్కి తగ్గట్టుగా తీస్తున్నాను అన్నట్టు అనుకుంటున్నాను. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మర్రిచెట్టు లాంటి వారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎస్, అల్లు అర్జున్ గారు నేను కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నచ్చినోడికి నేను సపోర్ట్ చేస్తా, నచ్చినట్టు నేను ఇలాగే ఉంటాను. దానికి మీ సమాధానం ఏంటి? అదే వాళ్ళ పర్సనల్ గురించి నేను మాట్లాడన్నా, చేసుకోమని. స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అంటే. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. సపోర్ట్ చేయండి, చేయాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నువ్వు వాడికి హెల్ప్ చేయకరా, వాడు మంచోడు కాదు. ఫ్రెండ్స్ గురించి చెప్తే ఇంట్లో వాళ్ళు వాడు ఫ్రెండా అని వాడిని ఎదవనే అంటారు ఇంట్లో వాళ్ళు. సో వాడికి నువ్వు హెల్ప్ చేస్తాను చెయ్యి, నీ ఫ్రెండ్షిప్ అది. బట్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చెయ్యాలి. సో నీ పబ్లిక్కి చేయకూడదు. బట్ అది పొలిటికల్ కాబట్టి పబ్లిక్గానే చేయాల్సి వచ్చింది, దానికి ఆప్షన్ లేదు. అతను సపోర్ట్ జస్ట్ కేవలం ఒక సపోర్ట్ చేయడానికి వెళ్ళారు ఫ్రెండ్గా, అంతకు మించి ఏమీ ఇలా. కానీ అతను చెప్పిన స్టేట్మెంట్లో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నట్టు ఉంది. ఫైనల్ క్వశ్చన్, ఇప్పటికీ అల్లు అర్జున్ మెగా హీరోనా కాదా బయటకు వచ్చేద్దామని చూస్తున్నాను. మెగా హీరోగానే వచ్చాడన్న. బట్ ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అల్లు అర్జున్ ఆ స్టార్డమ్ వేరు. నాకు మెగా ఫ్యామిలీ కంటే అల్లు ఫ్యామిలీ అంటాను నేను. ఎందుకంటే ఆయన అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి వచ్చిన అల్లు రామలింగయ్య గారి ద్వారా మెగాస్టార్ ఇచ్చి ఆయన స్టార్డమ్ని ఆయన పెంచుకున్నారు. అంటే సినిమాల్లో తీసుకుని డాడీ సినిమాతోనే పరిచయం అయ్యారు ఆయన ఇండస్ట్రీ స్క్రీన్ మీద. దాని తర్వాత గంగోత్రికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ అనేది 200%. అంటే ఆ చిన్నతనంలో మన సినిమాలు చూడడం తప్ప సపోర్ట్ కానీ వీటి గురించి మనకేం తెలియదు. అప్పుడెంత బచ్చాగా నేను అప్పటి గురించి మాట్లాడాలంటే నేను. సో ఆ తర్వాత తెలుసుకున్న విషయాలు కానీ చూసిన విషయాలు కానీ ఏంటంటే
చిరంజీవి గారు సపోర్ట్ అల్లు అర్జున్కి ఉంది. మెచ్యూర్డ్గా మాట్లాడితే బాగుంటుంది అల్లు అర్జున్ అని చాలా మంది అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు ఫైనల్? ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడుతున్నారని ఈ టైంలో మెచ్యూరిటీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎవరికి స్టేట్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు ట్రోల్ చేస్తారు. ట్రోల్స్ పట్టించుకొని ఉంటే ముందుకు వెళ్ళాం. మాట వదిలేశాడు. పుష్ప 2 చూసుకుందాం. పుష్ప 2కి అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే ఇదే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే పుష్ప 2 అనేది హీరో పరంగా కాంట్రవర్సీ పరంగా పక్కన పెడితే స్టోరీ అనేది కంప్లీట్ చేయాలి. సో పుష్ప 1 మెగా హీరోలంతా ఒకటే అంటారు. నా పరంగా ఒకటే. హీరోల కంటే ఫ్రాంక్ అయిపోయి అందరూ ఒకటే అన్న. ఈ సినిమా బాగుంటే చూస్తాం, బాగాలేకపోతే చూడం. అభిమానం ఉంటే ఇంకొకసారి ఎక్కువ చూస్తాం, ఎక్కువ పొగుడుతాం. అంతకు మించి ఇంకొకరిని తిట్టాను నేనైతే. బాస్ విశ్వంబర ఫస్ట్ లుక్ ఆ ఎక్స్పెక్టేషన్స్ బోలా శంకర్ కొంచెం డల్ అయింది. సో ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? బోలా శంకర్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవన్న. దాని గురించి మాట్లాడుకోవడం బెటర్. ఈ విశ్వంబర మీద అయితే నాకు ఒక అంజీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే హిట్ అవుతుంది అన్న కదా, ఆ టైప్ ఆఫ్ విజువల్ వండర్ని విశ్వంబరాలో చూస్తామన్నట్టు అనిపిస్తుంది నాకు. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి విశ్వంబర మీద అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి పిల్లలందరూ ఇంద్రాకి వెళ్ళారా? Sun, celebrating 20 years of excellence in education. Come join us.